రిసీవింగ్ లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత కరెంట్ ఉన్నా, ఎంత విద్యుత్ ఉన్నా, ఎంత విద్యుత్ ఉన్నా అది అక్కడికి రాదు. చక్కగా ఒక తెలుగు పద్యం చెప్పుకుందామే. ఒక మంచి పద్యం చెప్తాను, చక్కగా చెప్పండి. నీ పాద కమల సేవయు, అందరూ హ్యాపీగా సుఖంగా కూర్చోండి. మీరు వార్నింగ్ బెల్ ఇచ్చే వరకు మాట్లాడదా. నేను ఒక్క భోజనమే చేస్తాను కాబట్టి నాకు ఇంకా ఆకలి కేకలు ఏమి ఉండవు. ట్యూన్డ్. మీరు ఇబ్బంది పడకూడదు. వీళ్ళు ప్రసాదం పెట్టావా? అమ్మయ్యా. ఎందుకంటే చాలా చోట్ల దెబ్బే ఉండే అంటే మనం కొంచెం తెలివి ఉండాలి కదా. ఇప్పుడు గౌరవం అంటే ఏంటి? చంపేయడం కాదుగా గౌరవం అంటే. ఇప్పుడు అమ్మ మీ వయసు ఎంత? కింద కూర్చో, పెద్ద చిన్నాలు అంటే ఎలాగండి? సుఖంగా కూర్చోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. గౌరవం అంటే కింద కూర్చుని నడు నొప్పి వచ్చేసి ఇదేమైనా వినేది ఎక్కుద్దా? అందుకని నేను చెప్పేది ఎక్కడికైనా వెళ్తే ముందు సుఖంగా కూర్చోండి, పైన కింద కాదు. గౌరవం అంటే చెప్పింది వినడం. కింద కూర్చుని ఈ సాంగ్ తొందరగా ఒకటితే బాగుంది, అదేం గౌరవం? అదేం గౌరవం? అది గౌరవమా? సుఖంగా వినాలి, ప్రశాంతంగా దాన్ని ఆస్వాదించాలి. దాని మంత్రం చెప్పండి నాన్న. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ మాకు దయసేయగదే. ఎవరు అడిగారు? ఇలాంటి క్వశ్చన్లు అడగండి, మీరే చెప్పండి. ఇది ఒక భక్తుడు భగవంతుని ఇలా అడగాలని పోతన గారు చెప్పారు. మనం మామూలుగా ఏమడుగుతాం భగవంతుణ్ణి? ఏవో పెద్ద లిస్ట్ ఇస్తుంటాం కదా, అవునే కదా. అవి పాలేరుడికి పని చెప్పమా మనం? దేవుడు అంటే పెద్ద పాలేరు, అడ్డమైంది ఈ డంప్ కదా, అవునా? కానీ వాస్తవానికి అలా భగవంతుడి చెప్పడం మంచి లక్షణమే. భగవంతుడికి చెప్పడం మంచి లక్షణం. ఎందుకంటే ఆయనే అన్నీ అనుకుని చెప్పాం, అది నథింగ్ రాంగ్. కానీ భగవంతుడి పట్ల ప్రేమ అది కాదు కదా. ఇప్పుడు వాడికి పని చెప్తారా మీరు? వాడికి ఏ పని చెప్పరు, వాడి పని కూడా మనం చేస్తాం. ప్రేమ అంటే ఏంటండి? భక్తి అంటే లవ్. భక్తి అంటే ఏంటి? హామ్ అండ్ రివర్స్ కాదు. భక్తి అంటే ప్రేమ. ఆ భక్తి మనం ఏదన్నా చెయ్యాలి అని అనిపించేలా చేస్తుంది, అది భక్తి. అడగడం అనేది భక్తి కాదుగా, వ్యాపారం. ఆ వ్యాపారం జరగకూడదంటే మనకి వ్యవహారం తెలియాలి. ఏమిటి ఆ వ్యవహారం? భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, హౌ టు రెస్పాండ్, హౌ టు రియాక్ట్. అలా ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా జీవించారో కొన్ని చెప్తాను. ఒక్క మంత్రం చెప్పుకుని చక్కగా. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. నాన్న మీరు పిల్లలు ఇలా ముందుకు వచ్చేయండి రా. అమ్మ మీరు పైన కూర్చోండి అమ్మ, చల్లగా ఉంది. మళ్ళీ అది మీరందరూ బాగుండాలి కదా. ముఖ్యంగా తల్లులు బాగుంటేనే ఈ భూమండలం బాగుంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ పైన కూర్చోండి. అమ్మ పైన కూర్చోండి, చలిగా ఉంటుంది. లేకపోతే దుప్పడదండి, నేను ఒప్పుకోను. మీరు బాగుండాలి, అమ్మే బాగుండాలి, అమ్మలు బాగుండాలి. మీరంతా తల్లులు సుఖంగా ఉండాలి. అమ్మ సంతోషంగా హెల్దీగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే
తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నన్ను మీ తలకాయలు జాగ్రత్త దాని కింద కూర్చున్నారు. చిన్నప్పుడు మేము అట్లే కూర్చునేది. రోడ్డు మీద తెరగట్టి సినిమా వేస్తే ఇలాంటి పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లే ఉంది. ఆస్ట్రేలియాలో కూడా మన అలరే ఎక్కడుండేయండి. ఉప్పుగానే ఉంటుంది, పంచదార తీగానే ఉంటుంది. మనం ఎట్లా అలరగానే ఉండాలి. చాలా ప్రశాంతంగా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తుందనా. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. మీకు విషయం చెప్పనా, నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళు పాలు ఇచ్చారు, తాగాను. కానీ బోల్డ్ అని చెప్పాను కదా, కొంచెం నీరసంగా అనిపించింది. వెళ్ళగానే గ్లాస్ పాలు తాగాలి దామని, లేకపోతే చెప్పలేము అనుకున్నా. కానీ ఇంతమంది ఇలా ఆర్తితో వెయిట్ చేస్తే నాకు ఎంత బలం వచ్చేసిందో. ఎందుకంటే యథా శ్రోత తదా వక్త. ఎప్పుడైనా చెప్పేవాడు దేన్ని బట్టి చెప్తాడు? వినే వాళ్ళ ఆసక్తిని బట్టి చెప్తాడు. నన్ను మీరు శ్రద్ధగా అండి. మనం మొదట ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, పద్యం. మరి ఏమడగాలి? ఏమడిగాం? నీ పాద కమల సేవయు. రాసుకుమారు ఎలా వచ్చే క్రాస్. నీ పాద కమల సేవయు. పాదాలను దేంతో పోల్చారు? కమలంతో. కమలంతో ఎందుకు పోల్చారు? మనం వాస్తవానికి ప్రపంచంలో అలా పరుగులు పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడు రష్. మేమే పరిగెడుతుంటే మీరు పరిగెట్టరా? మేము ఇప్పుడు చూడండి 2 ఇళ్ళకి వెళ్ళి అక్కడ రాజశ్రీని గారు నాకు టైం చూపిస్తూ ఉన్నారు. తప్పదు కదా, రేపు మళ్ళీ జర్నీ. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం పరుగులు పెడుతున్నాం. ఈ పరుగులు ఎక్కడికి అనేది కూడా ఒక ప్రశ్న ఉండాలి కదా. నాన్న సౌండ్ చేయకుండా మాట్లాడినా ప్లీజ్, గుసగుస. ఓకేనా? ఎక్కడికి పరిగెడుతున్నాం అనేది మనం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పరుగు కేవలము ఎర్నింగ్ కోసమే అయితే వ్యర్థం. ఎర్నింగ్తో పాటు లెర్నింగ్ కూడా ఉండాలి. ఎందుకని? ఇది బర్నింగ్ అయిపోద్ది కాబట్టి. మా అమ్మ ఇలాగే పొడుగ్గా ఉండి చాలా బాగుండే. ఫైనల్ డేస్లో ష్రింక్ ఇలా అయిపోయింది. మా అమ్మ ఎన్నిసార్లు ఆయనకి టిఫిను, టీలు, కాఫీలు ఇచ్చింది. ఆయన రామచంద్రం గారిని ఎవరు ఈవిడ అని అడిగారు. మా అమ్మండి అన్న ఆశ్చర్యపోయారు. ఎందువల్ల కాలం ఏం చేసింది? అలా చిన్నగా చేసేసింది. మామూలుగా మనం పుట్టినప్పుడు చిన్నగా ఉంటాం కదా, అలా 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 పెరుగుతాం. పెరిగి మళ్ళీ పెరుగుదలతో పాటు యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత శరీరం మధ్యలో యవ్వనంలో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. తర్వాత రెడ్యూస్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, తర్వాత లేకుండా పోతుంది. ఈ జర్నీలో మనం ఎందుకు వచ్చాము అనేది కొంచెం మనం ప్రశ్నించుకోవాలి. కేవలం ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసేసి అసలు ఏ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండా, దేనికి వచ్చామని మనం తెలుసుకోకుండా, కేవలం వచ్చాము వెళ్ళాము అంటే మనం ఏం ఫీల్ అవుతుంటామంటే అక్కడ ఏదో ఉంది మనకు బలం, ఇక్కడ ఏదో ఉంది బలం, నా వెనకాల జనం ఉన్నారు నాకేంటి, ఏవో లెక్కలు వేస్తుంటాం. మనం చూడట్లేదా? నేను ఎక్కడున్నాను? జగిత్యాలలో ఉన్నాను. ఎప్పుడేది? నవంబర్ కాదు, సెప్టెంబరు 1 ఉన్నాను. 1 కరీంనగర్లో ఉన్నా.
మొన్నది కాదు నేను చెప్పేది 2009. 2009లో సెప్టెంబర్ 1 కరీంనగర్లో ఉన్నా. టీవీలో కొంచెం హడావిడి నడుస్తుంది. ఆ ఇంటి ఆయన సత్యనారాయణ గారిని ఇప్పుడు ఫోన్ చేస్తుంటాడు. గురూజీ సీఎం తప్పిపోయాడు అంటాను. ఊరికా ఏం మాట్లాడుతున్నావు? సీఎం తప్పిపోవడం ఏంటి? ఏమన్నా సింక్ అవుతుందా? ఏం మాట్లాడు? లేదు గురూజీ టీవీ చూడండి అన్నాడు. నా బాగా గుర్తు, టీవీలో చూసా. సీఎం ఫ్లైట్ అదే హెలికాప్టర్ మిస్సింగే ఫస్ట్ రోజు. ఒకటి మిస్సింగే అన్నారు. సింక్ అవ్వదు కదా నాన్న. ఎవడో పోనీ మనలాంటి వాడు మిస్ అయిపోయారు, చిన్నపిల్ల మిస్ అయిపోయారంటే ఒక సీఎం మిస్సింగ్ అంటే బుద్ధి లేకున్నాను. అంటే మర్నాడు మార్నింగ్ నేను జగిత్యాలలో అక్కడ ఒక పిల్లల అనాథాశ్రమంలో ఉన్న చెట్టు కింద స్నానం చేస్తున్నా బకెట్ పెట్టుకుని. పిల్లలు వచ్చి చెప్పారు, గురూజీ ఇలా అయిపోయి. సీఎం ఎంత అధికారం ఉంటుంది, ఎంత ధనం ఉంటుంది, ఎంత జనం ఉంటారు, ఏమన్నా ఆపగలిగారా? అందుకని మనం ఆ పద్యం మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు శ్లోకం చెప్పుకుందాం. అందరూ నమస్కారం మొదలుపెట్టి మా కురు ధన జన మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ అంటే తెలుసా? తిట్టండి. తెలుసా? మూఢ అంటే తిట్టు. ఇంగ్లీష్లో ఫూల్ అని అర్థం. ఎవరు తిట్టారు ఇంతకి మన్ని? 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు తిట్టాడు ఇదే పదంతో. 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు వారు తిట్టారు. వీళ్ళిద్దరికి కామన్గా ఒక బిరుదు ఉంది. ఏంటది? కృష్ణం వందే జగద్గురు శంకరాచార్య స్వామికి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి. ఇద్దరు ఒకే తిరిగి తిట్టారు. మూఢ. ఇంకా కృష్ణుడు ఒకసారి మూఢ అన్నాడు, శంకరులు ఇంకా 2 సార్లు అంటారు. మూఢ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లబతే నిజ కర్మోపాతం చిత్తం తేన. ఈ చిత్తం అంటే మన మనస్సుని ఒక చోట పెట్టకపోతే అది మన చాలా జన్మలు తిప్పుతూ ఉంటుంది. కాబట్టి మూఢంగా ఏ ధనం వెనక మాత్రమే పరిగెట్టద్దు, జనం వెనక పరిగెట్టద్దు. మా కురు ధన జన యవ్వన గర్వం. తీసుకెళ్ళండి పల్లె వాడిని అలా తిప్పండి. వాడు చిన్న బిడ్డ కదా, వాడిని మనం ఏమనలేం. అమ్మా ప్లీజ్. మా కురు ధన జన యవ్వన గర్వం. నాకు డబ్బు ఉంది, నన్ను ఎవడో పీకలేడు. నా వెనకాల జనం ఉన్నారు, పవర్ ఉంది, నన్ను ఎవడ ఏం చేయలేడు. నేను యంగ్, చూసారా బాడీ బిల్డర్ని అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే కాలం ఏం చెప్పారు అక్కడ ఆ లైన్లో చెప్పారు, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఏమండి దీన్ని ఏమంటారండి? పెద్ద టైం ఏమన్నాండి? పెద్ద టైం అయింది. దీన్ని 4 భాగాలు చేయమన్నారు. ఏంటి సండి ఇది? దీన్ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంతో అంత టైం చాలంట నీవన్నీ కూలిపోవడానికి. తలసా అంటారు. నీ ఏదో ఉందనుకుంటున్నావే అవి కూలిపోవడానికి ఇందులో ఒక వంతు చాలంట. మన మైండ్ ఏం చెప్పుద్ది? ఇలాంటి బజిగోయింది ఏం చెప్పదో. మన మైండ్ ఏం చెప్పుద్దో చెప్పనా? రెచ్చిపోదాం బ్రదర్. అవునా కదా? ఇదే సాంగ్ పడుతుంది. అది మన మైండ్ పాడే సాంగ్ ఇదే కదా. అవునా కదా? ఏమండి ఇప్పుడు అసలు నేను చెప్పిన పద్యానికి శ్లోకానికి సాంగ్కి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏం సంబంధం ఉందా?
ఈ మైండ్ ఇలా చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి? చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, ఆల్రెడీ ఉంది మీ మదర్ కదా. చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయి 25 ఏళ్ళు, 24 ఏళ్ళు, మా అమ్మ వెళ్ళిపోయి 9 ఏళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఉండొచ్చు కదా. ఉంటే ఇప్పుడు కబుర్లు చెప్తాం కదా. ఏది ఎందుకు వెళ్ళిపోయారు? కాలం. ఆ కాలంలో మనం అంతా వెళ్ళిపోతాం. అందుకని ఉన్నప్పుడు ఇది చలికాలం, కలికాలం. మనకు రాకూడదు పోయే కాలం. పోయే కాలం అంటే ఏం లేదు. పోయే కాలం అంటే ఇట్స్ మీ, దిస్ ఈజ్ మీ అని అనుకోవడం. ఇలా అనుకుంటే ఏమవుతుందంటే మనకేమొస్తుంది? ఎవరిని ఏమన్నంటే ఈగో బగబగా అని వచ్చేస్తుంది. ఈగో అంటే ఏంటి? ఈశ్వర విల్గో. ఈగో అంటే ఈశ్వర విల్గో. ఉండడు, ఈశ్వరుడు ఉండడు. ఈశ్వరుడు లేకపోతే ఏముంది? నీ సొంత బ్రెయిన్ అదేదో నడుపుద్ది. రావణాసురుడు ఎవరైనా చెప్తే విన్నారండి? దుర్యోధనుడు ఎవరైనా ఏమైనా చెప్తే విన్నారండి? ఎంతమంది చెప్పారు? మంచిగా చెప్పారు, కఠినంగా చెప్పారు. మీరు నెట్లో పిల్లలకి రామాయణం, ఒరే నీ పేరు ఏమిటా కన్నయ్య, వాట్స్ యువర్ నేమ్? యు ఆర్ ఫీలింగ్ షై ఆర్ స్లీపీ? స్లీపీ అయితే ఓకే, హ్యాపీ, యూ కెన్ స్లీప్. నాన్న నువ్వు తోపు, యూ కెన్ స్లీప్ ఎట్ ల్యాప్. యాజ్ యూ విష్, ఐ డోంట్ మైండ్. మేము అలా నిద్రపోయామరా చిన్నప్పుడు, అమ్మోళ్ళు అలా నిద్రపోలేదా మేము? హ్యాపీగా యూ కెన్ స్లీప్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మనం తెలివిగా జీవించే వాళ్ళం అయితే ఈ ప్రపంచంలో మనం బెస్ట్ లివింగ్, ఎలా జీవిస్తే బెస్ట్ లివింగో మనం గ్రహించాలి. మన కోపం వచ్చేదానికి కారణం ఏంటంటే దీన్ని అన్నారు, దీన్నేగా అన్నారు. ఓ మాట అంటే బగ లోపల సెగ, తర్వాత దగా సాంగ్ వచ్చేది. ఎందుకంటే లోపల పగ, దానివల్ల ఈ సెగ ఇదంతా రావడానికి దీన్ని అన్నారని. దీనికి పెయిన్ వస్తుంది. ఎవరైనా అగరబత్తి మన వాడికి అంటుకుంది బదులు షాప్కి వెళ్ళాం, అగరబత్తి అంటించారు వాళ్ళు, ఈ కెమెరా దీనికి వెనక్కి వెళ్ళాడు, అంటుకుంది అంటా కదా. ఎందుకన్నాం? అగరబత్తి అంటుకుంటే అన్నాం కదా. మరి ఇందులోంచి వాడు వెళ్ళిపోయిన తర్వాత నెయ్యేసి, కిరోసిన్ పోసి, పచ్చకర్పూరం పెట్టి, ఆ కర్పూరం పెట్టి నిన్ను అలా అగ్గి పెట్టేస్తే సౌండ్స్ రావట్లేదు. ఇది ఎందుకు రావట్లే? నువ్వు లేవు అక్కడ. మరి ఇన్ని రోజులు నువ్వు అబద్ధమే కదా ఫీల్ అయ్యావు. నువ్వు అబద్ధం ఫీల్ అయింది దేన్ని? ఇది నువ్వు అని కదా. దీనికో క్యాస్టు, దీనికో టేస్టు, ఎవరిని ఏమన్నంటే రోస్టు, ఎవ్రీడే కావాల్సింది బూస్టు. దీనికి ఎన్ని పెడతాం? ఇంటికి ట్యాక్సు, ఇక్కడేమో యాక్సు. అవునా కదా? ఇది నేను. కానీ వాస్తవానికి ఇది నేనా? వాస్తవానికి ఇది ఒకరోజు గాను. ఇది ఎముకలతో కట్టిన బోన్స్తో కట్టిన బోను. దిస్ ఈజ్ నాట్ ఓను. ఈ ఒళ్ళే నీది కానప్పుడు నీ సెల్లు, నీ ఇల్లు నీదవుతుందా? అప్పుడు ఈ కోపం ఎవరి మీద తెచ్చుకోవాలి నువ్వు? అందుకని ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోకండి. ఎవరన్నా అందంగా లేవన్నారనుకో, పొట్టిగా ఉన్నారనుకో, నల్లగా ఉన్నారనుకో, జగడమే. ఎందుకు జగడం అండి? ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఉంటుంది. అవునా? మేము కూడా చిన్నప్పుడు ఇలా శోభన బాబులో దువ్వుకున్నాం. ఇప్పుడు దువ్వుకోలేము. ఏం చేద్దాం? ఎకరాలు ఖాళీ అయిపోతున్నాయి, మంచి ప్లే గ్రౌండ్లు తయారవుతున్నాయి. ఏం చేద్దాం? కాదు కదా. నువ్వు అందుకని కాలంలో వచ్చే మార్పుని ఆహ్వానించు. 60 ఇచ్చిని యాక్సెప్ట్ చెయ్యి. ఇంకా నేను 40+, 20+, 30+ అనకూడదు. యూఆర్ గోయింగ్ టు మట్టిలో గెలిచిపోతావు కదా నాన్న. అందుకని నేనే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే తెలివిగా ఉండండి. బీ వైజ్, దట్స్ మై అడ్వైస్. ఎక్కువ రియాక్ట్ అయిపోకండి. ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి. మీరు రైలు ఎక్కాలండి, 2:30కి ట్రైన్. నాన్న
ప్లీజే 2:30కి ట్రైను, 2:25కి ఎవడో గొడవ పెట్టుకున్నాడు. మీరు రైలు ఎత్తారా ఆడితో గొడవ కంటిన్యూ చేస్తారా? నేను ఎవడో తెలుసా నీకు అని నీకు తెలుసా అసలు నువ్వెవడో? ఇది గొడవ ఎక్కడ? రైల్వే స్టేషన్లో కాదు, తిరుమలలో మేము సుప్రభాతం టిక్కెట్ల కోసమని చలిలో అట్టేసుకుని అని పొద్దున్న ఇస్తాడు 5ంటికి, రాత్రి క్యూ లైన్, చలిలో ఊరికే అక్కడ క్యూ లైన్ ఉంటే క్యూ లైన్ పడుకోవడమే. స్వామి టికెట్ ఇస్తాడు, దర్శనం కాదు. ఆ టికెట్ కోసం అట్లా వేసుకుని పడుకున్నాం. ఇందులో ఒకడు ఆ గ్రిల్స్ ఉన్నాయి, ఆ గ్రిల్స్లో ఒకడు వెనకాల ఉన్నాడు, వాళ్ళు ఉన్నారని ముందుకెళ్ళాడు. ఇంకా చూడండి అప్పుడు సినిమా జగడమే. పోలీసులు పాపం కొండ మీద అలాగా ఎక్కువ హార్ష్గా ఉండరు కదా, ఆ పైన ఐరన్ గ్రిల్స్ మీద కొట్టి ఎందుకు ఎక్కడికి వచ్చారు మీరు, దర్శనానికి వచ్చేయండి అది అని మెత్తగా చెప్పాడు. అంటే ఏం పని చేసింది అక్కడ అతనికి? ఇంటెలిజెన్స్ పని చేయలే. ఏం పని చేసింది? ఈగో పని చేసింది. ఏం పని చేయాలి? ఇంటెలిజెన్స్ పని చేయాలి. దాన్ని తెలుగులో ఏమంటారు? ఇంటెలిజెన్స్ ఏమంటారమ్మా? కొంచెం మంచి పదం చెప్పండి, తెలివి కాకుండా. ఇంకో పదం 2 అక్షరాలు, సినిమా కూడా ఉంది. ఎవరు చెప్పారు? బుద్ధి, జస్ట్ బుద్ధి. ఎప్పుడైనా తిట్టామనుకోండి, ఈ సౌండ్ ఏంటి, దానికి గుయ్యం వస్తుంది అవుతుంది ఏంటి, ఈ సైలెన్స్ ఉంది మళ్ళీ వైలెన్స్ ఎందుకని? ఓకే, ఇట్స్ గోయింగ్ అని. ఓకే రైట్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇలా కదా తిడతారు. మనసు ఉందా అని ఎవడు తిట్టరు, అవునా కదా? అంటే మనిషికి చాలా ముఖ్యమైనది ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధి ఎలా పనిచేస్తుంది? నువ్వు తినేదాన్ని బట్టి, నువ్వు వినేదాన్ని బట్టి, నువ్వు కనేది అంటే నువ్వు చూసేదాన్ని బట్టి దాని మీద ప్రభావం చూపుతుంది. కొన్ని పేర్లు చెప్పడం, ఇందాక ఏదో వీడియోలో 2 అక్కా చెల్లెళ్ళు వాళ్ళు పాట పాడారు, దేవుడి పాటే, కానీ వాళ్ళని చూస్తే దేవుడు గుర్తురాడు. ఆ పాట చెప్పాను మీరు గొల్లు అంటారు, అందుకని చెప్పను నేను. సినిమా పాట, వాళ్ళు సినిమా పాటల్లో ఒక కుర్రకారులో జోష్ తీసుకొచ్చేటువంటి సాంగ్స్ పాడారు. అంటే కేవలం అంటే దేవుడికి సంబంధం లేదు, ఈ శరీరమే నేనని ఒక రెచ్చిపోయే మూడ్లో వాళ్ళు ఇప్పుడు దేవుడి పాట మంచి డ్రెస్ వేసుకుని పాడారు. కానీ చూసే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది కదా. కింద తిట్లు, మీరు ఎన్ని రకాల డ్రెస్సులు వేసినా అదే ఉంటుందని పెట్టారు వాళ్ళు, అది వేరే కాదు. సో కాబట్టి మనం వినేది, తినేది, కనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మనం మామూలుగా ఏం చేస్తుంటాం, మీ అమ్మాయికి వంట వచ్చా అని ఇదివరకు అడిగేవారు. ఇది ముందే చెప్పేస్తుంది వాళ్ళమ్మ, మా అమ్మాయి అండి మీరు ఇంటికి వచ్చే లోపల ఆర్డర్ పెట్టేస్తుందండి. నేను ఇప్పుడు వండుకునే పని లేదుగా, జమాటాలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు వంట బాగా చేసావు అందాం అంటే ఎలా? ఇది వంట చేసిందా, జమాటాల నుంచి వచ్చిందా? ఈ వడ్డన మాత్రమే ఈ పిల్ల చేస్తుంది కాబట్టి ఈ పిల్ల చేసిందా అనుకోవాలి. ఇప్పుడు నిజంగా వంట వచ్చిన వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. ఈ వంట చేస్తే కూడా మాకు తెలుసులే అంటే ఇంకా దగ్గర దుర్మార్గం ఉందా? సో కాబట్టి మనిషి ఖచ్చితంగా ఒక 5 విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మా పెద్ద స్వామివారి ప్రభుపాదులు వారు చెప్పారు. చెప్పండి. కుకింగ్, ప్లేయింగ్, సింగింగ్, ప్రీచింగ్, డ్రైవింగ్. ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వచ్చు, అందరికీ వచ్చు కదా. మేము వీడియో కూడా చేశాం త్రివేణి మీద, స్త్రీ సారథ్యంలో వచ్చాం, ఆవిడ తోలింది కారు. సో నేను ఆ వీడియోలో ఏమన్నా అంటే, కారు తోలడం మంచిదే, బండి నడపడం మంచిదే, కానీ సంసారం బాగా నడిపితే సక్సెస్ఫుల్ ఉమెన్ అవుతారు. కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఫీలింగు, అమ్మ మీరు ఏం చేస్తుంటారంటే మొఖం ఇలా దించుకుని హౌస్ వైఫ్ అండి, ఏదో మర్డర్ చేసినట్లు. బుద్ధిలే, నువ్వు మంచి అమ్మవి, నువ్వు మంచి భార్యవి. ప్రపంచంలో పెద్ద ఉద్యోగం ఏంటి? పెద్ద కంపెనీ CEO అవ్వడమా? ఇంద్రాణుయి తెలుసా మీకు? ఇంద్రాణుయి ఈ పేరు వినలే? కోకోకోలాకో పెప్సీకో ఉంది ఆవిడ చెప్పింది, మై డాటర్ సెండ్ ఏ మెయిల్, మమ్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ.
కూతురు అమ్మకి మెయిల్ పంపాలా వాళ్ళ అమ్మతో గడపడానికి? అంత బిజీగా అందరికి విషం పోయడంగా పెప్సీ కోకోకోలా అంటే ఏంటి? టాయిలెట్ క్లీనర్సేగా. ఎప్పుడైనా గడిగారా తాగారా? రోజు తాగుతుంటారేమో. తాగమాకండి. తాగలే కదా. బంగారు తల్లిరా. ఏం పేరు నీ పేరు? దీత్య. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దీత్య. నీకు చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఈవిడే మన మెల్బోర్న్ నగరానికి మేయరు. గివ్ ద బిగ్ హ్యాండ్ అయిరా. ఇది ఎవరిదన్నా మాదే అని చెప్పింది, మరి ఇంకేం చేద్దాం? అలాగే ఉండాలి, అట్టే గట్స్ ఉండాలి, అంటే ఆ పొగరు ఉండాలి, గట్స్ ఉండాలి, అది అంతే. ఇక ఎవరు చెప్పనా? అయిరా అయిరా మనం ఇది అని అట్లే ఉండు, ఏం తగ్గవు. సరే దానా మంచి విషయం చెప్పాలి. ఐదు విషయాల్లో మనకి బండి నడపడం, కారు నడపడం రావడం మంచిది, అందులో నో డౌట్. కానీ మనకు రావాల్సిన ముఖ్యమైనది ఏమిటి? జీవితాన్ని నడపడం. మనం జస్ట్ అదేదో గ్రాంటెడ్లో గడిపిస్తూ ఉంటాం తెలుసా. మనకు అసలు భయం లేదు. ఏ భయం లేదు? అసలు ఏ భయం లేదు. ఇంక భయం లేనప్పుడు భక్తి వస్తుందా? ఈ చిన్నప్పుడు ఏం తిట్టేవారు? బుద్ధి జ్ఞానం లేదా ఒక తిట్టు, రెండోది భయం భక్తి లేకుండా పోయింది అదా ఓకే అని తిట్టేవారు. అంటే ఏం ఉండాలి మనకి? ముందు భయం ఉండాలి. ఏ భయం ఉండాలి? ఖచ్చితంగా ఓ రోజు వీ కిక్ ద బకెట్, పడిపోద్ది వికెట్, ఈవెన్ దో యూ ట్రావెల్ ఇన్ ర్యాకెట్. నేను జోక్గా చెప్పినా ప్రాక్టికల్ ఇదేనా? ప్రాక్టికల్ కదా. అందుకని మనం ప్రాక్టికల్ అంటే ఇప్పుడు ఓ పిల్లి పాలు తాగుతుందండి, నన్ను ఎవరు చూడట్లేదు, నిజమా? నిజమా? అది కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడట్లేదు, అది నిజమా? అది అబద్ధం. బుద్ధి లేనితనం ఎటువంటిదంటే క్యాక్టస్ ఉంటుంది కదా, బ్రహ్మజీవుడు, దానికి ముళ్ళు ఉంటాయి కానీ పచ్చగా ఉంటుంది. ఈ పచ్చగా ఉన్నటువంటి దాన్ని ఇది అని కొరుకుద్ది, దాని మీద ముళ్ళు గుచ్చుకుని వెచ్చగా రక్తం అవుతుంది. ఈ పచ్చగా ఉన్నదాన్ని ఇది కొరికితే వెచ్చగా వచ్చిన రక్తాన్ని రెండూ కలిపి పెచ్చపెచ్చగా తాగేద్ది. ఏం తాగింది అది? ఏం తాగింది? దాని రక్తం అదే తాగింది, ఎంజాయ్ చేసింది. దాంట్లో గ్రీను, ఈ రెడ్, ఆహాహా భలే రుచి, సాంగ్ లోపల ఆహా ఏమి రుచి అనుకుంది. కానీ ఒక నెల 2 నెలలు ఇంకా నోరు పుండైపోయింది, అవునా? కానీ మనం తెలివిగా లేకపోతే ఎండ్ అస్సలు బాగుండదు. ఎండ్ ఎప్పుడు వస్తుంది? ఎండ ఎప్పుడు వద్దంటే పొద్దున వస్తుంది. ఈ ఎండ ఎప్పుడు వద్ది? ఎండ ఎప్పుడు వస్తుంది చెప్పగలం, ఎండ ఎప్పుడు వస్తుంది? ఇంటర్ పిల్లోడికి హార్ట్ అటాక్ ఎక్స్పెక్ట్ చేస్తామా? 10 ఏళ్ళ పిల్లోడు షుగర్ ఎక్స్పెక్ట్ చేస్తామా? స్కూల్కి వెళ్ళే పిల్ల థైరాయిడ్, నానా అది గోడ తెస్తున్నావా టీవీ? ఓకే. ఆ తర్వాత కామెంట్లో చేంజ్ ద కెమెరామ్యాన్ అంటారు, అందుకని ఎందుకంటే ఆయనకి పాప ఆయన ఒత్తిడి అయింది అని దేత్తడి పోచమ్మ గుడి అట్లా పెట్టి ఇక్కడ సెలవు చూస్తుంటాడు. సరే గురుగారు అసలు మీరు లెక్చర్ ఎవరికి ఇచ్చారంటారు, అందుకని. సో అందుకని తెలివిగా ఉండండి. మీరు ఇక్కడ ఎర్నింగ్ చేయండి, అనుమానం లేదు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మీరు ఎర్నింగ్ చేయండి, కానీ ఎర్నింగ్తో పాటు లెర్నింగ్ కూడా చేయండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి, చాలా బ్లిస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, థ్యాంక్ఫుల్గా ఉండండి. ఎందుకని చాలామందికి లేనివి నాకున్నాయి. ఇట్స్ ఆల్ గ్రాంటెడ్ బై గాడ్. అందుకని మనం తెలివిగా ఉండడం అంటే ఏమిటి? మన సమయాన్ని ఒక శాశ్వతమైన దాన్ని పొందడానికి వినియోగించడం. ఫస్ట్లో ఏం చెప్పాను? నీ పాద కమల సేవయు. భగవంతుని అడుగుతున్నాం, నీ పాదాలకు సేవ చేసేటువంటి భాగ్యం ఇవ్వు. రెండోది, నీ పాదార్చకులతోడి నెయ్యమున్. నెయ్యం అంటే నెయ్యి కాదు. నెయ్యం అంటే ఏంటండి? కయ్యం తెలుసు మీకు? కయ్యం, ఒళ్ళొల్లి, వియ్యం పెళ్ళి, మరి నెయ్యం మీ పేరమ్మా? గివ్ ద బిగ్ హ్యాండ్ అమ్మ. ఎవరితో స్నేహం కావాలన్నారు? నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యములు నితాంతాపార భూతదయ్యం. నీ పాదార్చకుడు అంటే
ఎవరైతే భగవంతుడి దగ్గరో వాళ్ళతో స్నేహం కావాలి. మనం ఖచ్చితంగా పొలిటీషియన్తో మీకు సంబంధం ఉండాలి, బాగా రిచెస్ట్ పర్సన్స్తో మీకు పరిచయాలు ఉండాలి, ఫేమస్ సెలబ్రిటీస్తో మనకి పరిచయాలు ఉండాలి. నథింగ్ రాంగ్. మీకు సీఎం తెలిస్తే మంచిది, పిఎం తెలిస్తే మంచిది, నథింగ్ రాంగ్. కానీ మన పరిచయం ఎవరిని కలిస్తే మన జీవితం ఉద్ధరింపబడుతుందో వాళ్ళ పరిచయం మనం ఉద్ధరిస్తుంది. ఎవరు? భగవంతుడి దగ్గరైన వాళ్ళు, భగవద్భక్తులు. వాళ్ళతో మనం స్నేహం కోరుకోవాలి. అప్పుడు మనకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఏమిటి రియాలిటీ చెప్పండి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. దీని అర్థం ఏంటి? మీరు అలా సంస్కృతంలో పడిగితే ఎలాగండి? మీరే చెప్పండి. నన్ను ఒకసారి చల్లదనం కావాలి కొంచెం. సో మనకి ఖచ్చితంగా జన్మ వచ్చిందా? తర్వాత ఏమొస్తుందండి? ఎంత వద్దన్నా అమ్మాయి ఏమవుతుంది? పెళ్ళాక అమ్మ అవుతుంది. అమ్మ కాస్త ఇంకో 20-30 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. తప్పించగలమా? రంగియచ్చు. గోడ్రేజ్ ఉండగా ఎవ్రీడే పండగ. రియాలిటీ ఏంటి? నీ రంగు నిన్ను రక్షించదు. ప్రాక్టికల్గా ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం. డూ ద బెస్ట్. ఏం చేయగలం? మనం వెళ్ళిన తర్వాత కూడా మన గురించి ఎవడైనా మాట్లాడితే మనం బతుకున్నట్టే. మనం అలా వెళ్ళగానే ఈవిడ అసలు ఆ వెనకాల బైట్స్ కాదు. మనం వెళ్ళిపోయి అంటే భూమి మీద నుంచి వెళ్ళిపోయి కూడా మన గురించి మాట్లాడాలి. అలా ఒక గొప్ప ఆయన గురించి చెప్తారు. నన్ను ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా. ఇంద్రద్యుమ్నుడు అని రాజు 10,000 సంవత్సరాలు స్వర్గంలో సుఖపడ్డాక, సార్ ఇంక ఏటీఎం కార్డులో డబ్బులు లేవు, అది ఆన్సర్, ప్యాకప్ వెళ్ళిపోమన్నారు. ఏమండి ఎవడైనా ఇంత మంచి సీటు మంచి ఫెసిలిటీ వదిలి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది సార్? 10,000 సంవత్సరాల తర్వాత అంటే ఈయన అన్నాడు ఎందుకు వెళ్ళిపోవాలన్నారు. సార్ పైసలు అయిపోయినాయి, క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి బౌద్ధగా చెప్పారు, వెళ్ళిపోవాలి. సార్ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఎట్లా సార్ అన్నాడు. నీ గురించి ఎవరైనా కిందంటే భూలోకంలో ఎవరైనా నిన్ను కీర్తిస్తూ ఉంటే యూ విల్ కమ్ బ్యాక్ అన్నారు. ఎన్నాళ్ళ తర్వాత అండి? 10,000 సంవత్సరాల తర్వాత కిందకు వచ్చి నువ్వు 10 రోజులు సచ్చిన 10 రోజులకి ఎవడు పోయాడే ఎవడికి తెల్లు. అవునా కదా? ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఆయన మేడ్ ఫర్ ఈచ్ అదరు, సూపర్ జంట. రోజులు గడిచే కొద్దీ ఈవిడ మేపడం, వాడు తినడం, అలా ఈ బికం బ్యూటీ కాస్త లూటీ అయిపోయి ఫ్యాటీ అయిపోయాడు. సో వన్ ఫైన్ డే ఇన్ నిద్ర, శాశ్వత నిద్ర, ఈవిడ పొద్దున్న లేపింది, ఇంకా లేవలేదు. ఈవిడ బయటకు వచ్చి కూర్చుని ఏడుస్తుంది. వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఇంకా ఫోన్ చేసింది, అట్టా వచ్చారు. ఇంకా అందరూ ఏడవరుగా, అదో 3-4 ఏడుస్తారు. ఆ తర్వాత ఏర్పాట్లు చేసే పనులు ఉంటాయిగా. ఈవిడ చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు వాడు, అమ్మగారు సారు బయట పెట్టాలంటే గుమ్మం కోసేయాలి, ఎందుకంటే సారు పట్టడు, లేదంటే గురువుగారిని కోసేయాలి అన్నాడు. ఆవిడ వెంటనే కళ్ళు ఒత్తుకుని గుమ్మం మొన్నే చేయించాం 10,000 అయిందని చెప్పి. పర్మిషన్ గ్రాంటెడ్. దేనికి? ఏమన్నా నడుస్తుందా? నడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా, మా వీర తెలంగాణమా అనేవాడు కదా. ఎవరు? గద్దరం. ఈ గద్దరం ఒకసారి జూన్ 21 వచ్చాడు. సో నన్ను పిలిచారు. నేను చెప్పా గద్దరు విత్ చెద్దరు అన్న, గోళ్ళు అన్నాడు. సరే, సో నన్ను ఇక్కడ చూడు, ఇంక సార్ నువ్వు కదలొద్దు, అట్లుండు, మళ్ళీ కెమెరా చేంజ్ కెమెరామని అంటారు నన్ను. సో
ఈవిడ భర్తని కోసేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకని? అందులో అసలు పర్సన్ వెళ్ళిపోయాడు. ఎవడాడు? ఎవరు అసలు పర్సన్? ఎవరు? ఈ అమ్మాయి చాలా బాగుంది అంటాం, హీరోయిన్ చాలా బాగుంది. చచ్చిపోతే ఎవరన్నా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు ఆ ముక్కుని పొగిడేవుగా, భలే ఉంది మిల్కీ బ్యూటీ అన్నావా? ఉందగా, నువ్వు చెప్పిన బ్యూటీ ఉంది కదా అక్కడ, మరి ఎందుకు పెళ్లి చేసుకో? నువ్వు చూసిన బ్యూటీ, నువ్వు చెప్పిన బ్యూటీ, నువ్వు ముక్కు, లుక్కు, హెయిరు, కలరు అన్నీ ఉన్నాయి అక్కడ. నువ్వు ఏదైతే చూడలేదో అది వెళ్ళిపోయింది. నువ్వు చూసింది ఇక్కడ ఉందగా, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదండి? అంటే నువ్వు చూడకపోయినా ఆ కనబడందేదో అది ఉంటేనే ఇది ఉంటుంది. అది తెలిస్తే దాన్ని సౌందర్య లహరి అంటారు. అంతేగాని శ్రీకాంత్ సినిమాలో సాంగ్ అదైందా? సౌందర్యము. ప్రపంచంలో అందమైంది ఎవరు చెప్పండి? ప్రపంచం బ్యూటిఫుల్ పర్సన్ ఆత్మ. ఎవరు చెప్పారు? ఏంటి ఆన్సర్ చెప్పండి. ఆత్మ, నో డౌట్. నేచర్ కూడా మారిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది, కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బ్యూటిఫుల్ ఎవరు? ఆత్మ, టాప్ మోస్ట్. ఇంకా కనబడే బ్యూటిఫుల్ ఎవరు? అమ్మకంటే బ్యూటిఫుల్ ఉంటారా ప్రపంచంలో? సౌందర్యలహరి ఎవరి గురించి రాశారు శంకర్ల వారు? సౌందర్యలహరి ఎవరి గురించి రాశారు? అమ్మ గురించి కదా, అమ్మవారి గురించి, హీరోయిన్ గురించి కాదుగా. అవునా? ఆ హీరోయిన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నుంచే కదా. అమ్మ నుంచి వచ్చి బొమ్మలా తయారైంది. అవునా? మొన్న తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరో కనపడ్డారు, నమస్కారం పెడతారు, అందరూ మనకి తెలియాలని లేదుగా, ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అంటే ఏదో ఇవి ఉంటాయిగా షోలు, జబర్దస్తులు, డీలు, అలాంటి వాటిల్లో ఒక వ్యక్తి ఆవిడ, ఇంకా ఎవరు ఇంకో అబ్బాయితో మంచిది అనుకున్నాం అంతే. ఆ తర్వాత వారి విశ్వరూపాలు అవన్నీ ఇంకా టీవీల్లో, రీల్స్లో అన్నీ కనపడ, అమ్మో బాబోయ్ అనుకుంటాం. మనం ఏం చేయలేం, వింటే చెప్పగలం. వారికి ఇంకా అదుపు ఉండదో, పొదుపుగా బట్టలు వేసుకుని అలా ముదుపులాగా సంపాదిస్తుంటారు, అలా జీవిస్తుంటారు. మనం ఏం చేయలేం. కొంత దురదృష్టం ఏమిటంటే, చాలా నాన్న ఇది కొంచెం వేడి తగ్గించడం ఏదైనా చేయండి, సో మాకు వస్తుంది ఒక్క, ఆ తర్వాత వస్తుంది తెక్క, అది మాత్రం పక్క. సో ఏదో ఒకటి చేయండి, ఓకేనా? సో మనం తెలివిగా ఉండాలి. ఈ రాజుగారి కిందకు వచ్చాడా? ఎవరిని అడగాలి? మీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా అని ఎవరిని అడుగుతాడు? అడిగాడు అయినా 4గురినో 5గురినో 10 మందినో, ఎవరిని ఏం చెప్తారండి? చెప్పలేదు. కానీ బాగా ఓల్డ్ పర్సను ఒక కొంగ ఉందండి అని చెప్పారు ఎవరు. ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళాడు. నా వయసుకి నేను వెళ్ళలేదు, కానీ నాకంటే పెద్దది ఒక కొంగ ఉంది పలానా చెరువు దగ్గర చెప్పి అక్కడికి వెళ్ళి అడిగాడు. నా వయసుకు నేను వినలేదు, కానీ ఒక ఏనుగు ఉంది, దాన్ని అడగండి అన్నారు. ఏనుగు దగ్గర నేను కూడా వెళ్ళలేదు, కానీ అందరికంటే బాగా పెద్ద వయసు ఒక తాబేలు ఉంది, ఆ తాబేలుని అడగండి అన్నారు. ఈ తాబేలు దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళి అడిగి ఇంద్రద్యుమ్నుడు తెలుసా అన్నాడు. ఏం చెప్పింది తెలుసు తాబేలు? అయ్యో, ఆ మహారాజు గారు దానాలు ఇచ్చినటువంటి ఆవులు తొక్కితే ఏర్పడిన చెరువులోనే నేను జీవిస్తున్నాను గత 11,000 సంవత్సరాలుగాను. మహానుభావుడు, ఆయన మహానుభావుడు అంది. ఎప్పుడైతే ఆయన కీర్తిని ఆవిడ కీర్తించిందో ఆ తాబేలు వెంటనే స్వర్గం నుంచి విమానం వచ్చింది, దేవదుందులు మోగి ఆయన మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. సో మనకి సాధ్యమవుతుందా? అంత పుణ్యం మనం చేయగలం? కాబట్టి కలియుగంలో అంత మనం చేయలేం. ఏంటి ఆవులు తొక్కితే ఏర్పడిన చెరువా అని ఎన్ని ఆవులు ఇచ్చి ఉంటాడు ఆయన. అలా మనకి దశరథుడు 4 హోమం చేసేవాళ్ళు 4 ఉంటారు. హోత, వశిష్ఠ, ఇలా 4 ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 40 లక్షల ఆవులు దానం చేశాడు. మనం ఏం చేస్తాం? డైరీ ఫామ్ పెడతాం. మనం అయితే అంతే కదండి, ఆయన ఉంటే డైరీ ఫామ్ పెట్టాం. మరి వాళ్ళు ఏం చేశారు? అక్కడ బోల్ మంది జనం వస్తారు కదా, పెద్ద కార్యక్రమం, ఎవరికి ఎన్ని కావాలో పట్టుకుపోమన్నారు. మనకి ప్రాబ్లం ఏంటంటే, మనం జీవించడం ప్రాబ్లం కాదు, ఆడెవరిలాగో జీవించాలని కూడా అది ప్రాబ్లం. ఆడెవరిలాగో అంటే ఏంటి? శుభలగ్నంలో ఆమెలాగా
చిలుక ఏ తోడు లేక ఈ సాంగ్ ఆ పాటికి సినిమా అయిపోతుంది. చాలా పెయిన్ఫుల్ స్టోరీ. నిన్న రాత్రే చదివాను. వాళ్ళ భర్త ఎమ్మెల్యే, అస్సాంలో నిజంగా జరిగింది రీసెంట్గా. ఎమ్మెల్యే అని పేరు మోతీరామ్ ఏదో. ఈ ఎమ్మెల్యే గారి ఇంటికి ఓ డాక్టర్ వచ్చేవాడు. వాడు మరకంటే పందుల జాతి. సో ఓ డాక్టర్ కదా గౌరవించారు. కానీ వాళ్ళ దృష్టి అంతా మతమే కదా. వాడు వీళ్ళ ఇంటికి వచ్చి, మేడం, అసలు మేడం లాంటి తెలివైన ఆవిడని పెట్టుకుని మీరు అనవసరంగా సార్ కాదు, అసెంబ్లీలో స్త్రీ శక్తి, అసలు వాళ్ళ దాంట్లో స్త్రీ అంటేనే వాడే భోగవస్తువు. వాడు అలా ఏవో మాట్లాడేశాడు. ఇంకా గాలి కొడితే బెలూన్ ఉబ్బిపోయింది. ఇవిడ భార్య కదా అనుకున్నాడు భర్త. ఆవిడ్ని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపించారు. చిన్న పాప కూడా ఉంది. వీడు ఈ డాక్టరు బంగ్లాదేశ్ నుంచి ఒక యంగ్ మరకను తీసుకొచ్చి ఈవిడి మీద వదిలాడు. వీడు తెలుగులో చెప్పాలేంటి, అంతే నెమ్మదిగా ఈవిడ పిల్లని వదిలి మొగుడిని వదిలి వాడిని పెళ్లి చేసేసుకుంది. వాడితో బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. వాడు అక్కడ రోజు బెల్ట దెబ్బలు రుచి చూపించాడు. మరి వాళ్ళకి తెలిసిన విద్యాదే కదా. స్త్రీని అంతకంటే గౌరవించే జాతి భూమి మీద ఉండదుగా. చక్కగా మొగుడికి పిల్లానికి గొడవ అయితే ఆడు వదిలేస్తాడు. వదిలేస్తే మళ్ళీ మొగుడి దగ్గర రావాలంటే వాళ్ళ మామతో పడుకోవాలి, వాళ్ళ అన్నతో పడుకోవాలి. ఆ ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర పడుకున్నాక వీడికి బెల్లం అవుద్ది, అది ఊళ్ళో అందరికీ బెల్లం అవుద్ది. అంత అదే బ్రహ్మాండం చెప్తారుగా, గొప్ప గొప్ప కట్టుబాట్లు, గొప్ప గొప్ప సాంప్రదాయాలు. అదనమాట. సో ఆవిడ జీవితం అలా ఎండ్ అయిపోయి, వాడు అక్కడ ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో గొప్ప గొప్ప పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా, రిచ్ కార్స్, అది స్కాము. ఆ స్కామ్లో ఇవిడు దొరికేసింది. తర్వాత ఎలక్షన్లో పోటీ చేసింది. ఇవిడు మొగుడిని వదిలేయడం, ఆ మొగుడు పాపం అస్సాం నుంచి యూపీకి వెళ్ళిపోయా చిన్నపిల్లని తీసుకుని. ఈవిడ ఇక్కడ ఓడిపోయింది, ఇప్పుడు జైల్లో ఉంది. ఎందువల్ల అంటారు? కొంచెం వంపు లేక ఇంత కంపు వచ్చింది. కొంచెం వంపు ఉండాలి. నేను సంపాదిస్తున్నాను, నీ లెక్కేటి బోర్డు లెక్క అని మహాలక్ష్మి అనే అమ్మాయి ఓ 30+ మొగుడిని వదిలేసింది. అంతే, బెంగళూరులో మరక తగిలాడు. అంతే. తర్వాత ఫ్రిడ్జ్లో 36 మొక్కలు వచ్చినాయి. ఫ్రిడ్జ్ రెడీ. ఎన్ని ఫ్రిడ్జ్లు వచ్చినా మనకు గుజ్జు పని చేయట్లేదు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళంతా మన భవిష్యత్తు కదా, వీళ్ళ కోసం కదా మీరు జీవించేది. వీళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళకి చెప్పాలి, నాన్న ఇది భగవద్గీత, ఇది భాగవతం, ఇది రామాయణం, ఇది ఖురాను, ఇది బైబిలు. ప్రపంచంలో అన్ని వేళ్ళు ఒకటి కాదు, అలాగే అన్ని మతాలు ఒకటి కాదు. మీరేం చెప్తారు మామూలుగా? అన్నీ ఒకటే. పచ్చబద్ధం. నువ్వేం చదివి సావుగా, నీ మొహానికి ఏం తెలదో. దాన్నే సెక్యులర్ అంటారు. ఓ పిల్ల అమెరికాలో పుడితే ఈ మన డమ్మీ అంటే ఆ మమ్మీ, ఈ డమ్మీ ఎలా పెంచింది? వాళ్ళ డాడీను ఆ డమ్మీ ఇద్దరు కలిసి ఇలా పెంచారు. అది ఓ రోజు ఓ నల్లోని వేసుకొచ్చింది. డాడీ అల్లుడు లెట్స్ గిల్లుడు అని. వాళ్ళ అమ్మకి బీపీ వచ్చేసి, ఏమిటి ఏపీ నుంచి హ్యాపీగా వస్తే నువ్వు బీపీ తీసుకొచ్చావు మాకు, పోయి నల్లం చేసుకున్నావు అంటే, మమ్మీ వాట్ యూ సే ఆల్ ఆర్ ఈక్వల్, నో ఎవ్రీబడి సేమ్, నో. అయిపోయా జీవితం అంటే అలా అయిపోయింది. ఇంకేం పీకలేము, అవునా? అందుకని ఖచ్చితంగా 3 విషయాలు మర్చిపోకండి. చెప్పండి ఒకసారి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేదే పట్టు. అదవుతుందా? నేను సరదాగా చెప్పాను. అక్కడ నోక, ఇక్కడ కేక. ఎందుకంటే ఆయనే మన కాక. ఇక్కడ ఎవరున్నారు? ఆస్ట్రేలియా ఆయన కాక. అర్థమైందా? సో కాబట్టి మీరు పిల్లలకు ఖచ్చితంగా విషయాలు చెప్పాలి. గాజులు వేసుకుంటే లాభం ఏమిటి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి,
మనమే పొద్దున్నుంచి ఏకవస్త్రంతో అటు ఇటు తిరిగితే వీళ్ళు ఎవరికి తెలుగు వచ్చండి నవ్వుతున్నారు. వీళ్ళు అర్థమైపోయిందా? జై తెలంగాణ. నీకు అర్థమైందా? ఏకవస్త్రం అంటే అర్థం కాదు కదా, చెప్పనా? మగవాళ్ళు 90 బ్యాచ్, ఆడవాళ్ళు 90 బ్యాచ్. పొద్దున్నుంచి అది ఒకటి వేసుకుని ఇంక ఇంట్లో తిరుగుతూ స్నానం పాడు మానేసి మా అమ్మని అరిచాను, ఏమ్మా అలాంటి వాళ్ళకి ఇల్లు అదికిచ్చేవా అన్న. ఏమోరా దీపం పెడతారని ఇచ్చాం, అది దీపం బ్యాచ్ కూడా పాపం బ్యాచ్. ఈ లేదు టీచర్లు మళ్ళీ నువ్వు పొద్దున్న లేచి ఆ ఏకవస్త్రం మీదే 1 2 3 4 అన్నీ అయిపోయాక టిఫిన్ చేసి మొగుని పంపించి ఇలాంటప్పుడు తెప్పడు సాయిగాడు. చేయండి కెమెరామ్యాన్, ఇది డైట్లో, ఇది డైట్లో. సో ఇది టిఫిన్ చేసి తినేసి మొగుని పంపేసి మళ్ళీ వంట చేసేసి ఆ ఏకవస్త్రం మీదే నిన్న రాత్రి కట్టింది. సో వంట కూడా చేసి టీవీలో సీరియల్ 9966 భాగం చూసి భోజనం చేసేసి వాళ్ళకి ఫోన్ చేసి భోజనం చేసి వాళ్ళకి ఫోన్ చేసి మధ్యాహ్నం 3 4 స్నానం చేసి ఫ్యాన్ వేసుకుని ఉయ్యాల మీద కూర్చుని ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం. మా అమ్మతో అనేవాడిని, ఇలాంటి వాళ్ళకి కొంపనిస్తే కొంపంతా శాపం కదా కదా. చక్కగా మనం పొద్దున్న దీపం పెట్టి చక్కగా అగరబత్తి పొగ వస్తుంటే దేవుడి గూట్లో ఓ దీపం పెట్టి ఒక అగరబత్తియో పువ్వో ఓ పండో పెడితే కనెక్ట్ కదా. ఆ ఫీలు మనసుకు కూల్గా ఉందనుకోండి, ఒక కష్టం వస్తే తట్టుకోగలం. అవునే కదా. ఉదాహరణకి మన ఒంటి మీద దుప్పటేసి కొట్టారనుకో, అంత బాగా తగలదుగా. డైరెక్ట్గా కొడితే దెబ్బ తగ్గుతుంది. అలా మనసు కూల్గా ఉండాలి. ఒక అవమానం వచ్చింది, ఓకే, రెసిస్టెన్స్ పవర్ ఉండాలి. చిన్న అవమానం వెంటనే మేడెక్కాడు. మేడ దేనికి? దూకేయడానికి. చూడలేదా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు 3 ఏళ్ళు అయిందా? ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అప్పుడు ఎంతమంది పిల్లలు? అందుకని పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి. మీరు బాగా చదివించడం తప్పు కాదు, కానీ జీవితం అంటే చదువు మాత్రమే కాదు, జీవితాన్ని చదవాలి, మస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవాలి. మస్తకం అంటే అమ్మా బ్రెయిన్, మనది కూడా చదవాలి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు నిన్న ఎవరింటికో వెళ్ళాం, ఉపన్యాసం. లోపలికి అలా ఎంటర్ అవుతూనే వారాయ్ అని పిలిచింది. ఏడా లేదు మంచి కూరనో సబ్జీ, ఏవో పూరీలు, ఏవో వంట. స్మెల్ ఎవరికి వచ్చింది? ముక్కుకు వచ్చింది. ముక్కు ఏం చెప్పుద్ది? ముక్కు, కక్కు, మెక్కు అని చెప్పుద్ది కదా. మరి నా నీవు ఒప్పుకోదుగా. నేను తిన్నావు కదా, దాని ఒక్క కూడా చూడలే. జస్ట్ పాలును తేనెలో దాగి వచ్చేసాను. మనసు బోల్డ్ మాట్లాడుద్ది, అది వాగుతూనే ఉంటుంది కన్న పిశాచిలాగా. మనం వినకూడదు. కన్న పిశాచి తెలుసా మీకు? అదొక తంత్రం, అదొక విద్య. అది పిశాచా నావా నా మాట్లాడకండి. అక్కడ ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. బయట చలి, మీరు ఇక్కడ మాట్లాడితే మాత్రం బలి. అప్పుడు నేను అవుతా బాహుబలి నాన్న. సో ఆ కర్ణ పిశాచి వాడు వశం చేసుకున్నాక అది 24 గంటలో ఇప్పుడు నా ఎదురుగా రాజు వేముల కనపడ్డాడు. ఆయన ఎవరు నాకు తెలియదు అనుకో. ఈ చెవి దగ్గరికి వచ్చి, ఆయన పేరు రాజు వేముల, ఆయన ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటాడు, ఆయన తోపు దమ్ముంటే ఆపు అని నాకు ఏత్త సోపు. ఈ ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళ గురించి చెప్పుద్ది, అది చెప్తూనే ఉంటుంది. అలా మన మనస్సు మనకి దొబ్బుతూ ఉంటుంది. ఏమని దొబ్బుద్ది? అద్దం ముందు నిలబడితే అందంగా లేనా, అసలేం బాలేనా అంటుంది. అద్దం సర్వ అనర్థదాయకం. బొట్టు పెట్టుకోవడానికి అద్దం కావాలి. అందుకని నీకు 40 వచ్చాక కూడా ఇంకా నాజుగ్గా ఎవరో నిన్ను మెచ్చుకోవాలి. ఆంటీ యాంటీ, డోంట్ కాల్ మీ ఆంటీ. 60 వచ్చాక, 40 కాదు 60 వచ్చినా సరే, షీ డోంట్ యాక్సెప్ట్ యాజ్ ఆంటీ. ఏమిటండి దీనికో పేరు, దానికోసం మళ్ళీ నీకు బీపీ, నువ్వు దానికి అయిపోయేది వీపీ. ఎందుకు? ఏమొద్దు. ప్రశాంతంగా ఉండండి. ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నువ్వు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయిపోకూడదు.
నన్ను ఎవరో అడిగారు, స్వామీజీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా అన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు 3 చోట్ల, ఇది 3వ ఉపన్యాసం. మీకు చెప్పిన టైంకి మేము చాలా లేట్గా వచ్చాం. ఇప్పుడు నేను సెల్ చూసి ఆడికి రిప్లై ఇవ్వాలా? నేనేం చెప్పాను తెలుసా? లెట్ దెమ్ ట్రోల్. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధా మనోహర్ రాక్స్. ప్రతి కుక్క దగ్గర ఆగుతావా? మీకు తెలుసా అండి ఆవిడ అని ఆవిడ గురించి ఈవిడ చెప్పుద్ది. ఆవిడతో మాట్లాడు. కరుణతో గొడవ వస్తే కరుణతో మాట్లాడు. అరుణతో మాట్లాడితే కరుణ గురించి ఏవేవో చెప్పుద్ది. దానికి మా గురువుగారు ఒకటి చెప్పారు, ఇది వినేయండి కాదు. బాగా అర్థమైందా? అమ్మమ్మ, అద్భుతమైన రెస్పాన్స్. ఆడవాళ్ళు కదా, మీకు తెలుసు కదా విషయాలు ఎలా ఉంటాయో. ఏంటి వద్దు, అది చల్లారింది, నాకు తెల్లారింది. వద్దు, మధ్యలో తెస్తే అది మళ్ళీ చల్లారద్ది, అది జరగదు ఇలా. సో మా గురువుగారు ఏం చెప్పారంటే, ప్రపంచం ఎలా ఉంటుంది జస్ట్ ఇమేజిన్. ఈయన ఎవరో పెద్ద రాజుగారికి చాలా క్లోజ్ పర్సను, జస్ట్ బయటికి వెళ్తున్నాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏమండి అంది. ఏం లేదు, పక్షి ఏకది నోట్లో పడిందని ఆ నోట్లో పొక్కలిచ్చి పోసి కొన్ని నియమాలు కాలు కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రానికి రాజుగారి ఇంటి ముందు ఫుల్ క్రౌడు. ఏంటి వీళ్ళంతా వచ్చారు అన్నాడు. నాకేం తెలుసు అన్నాడు. అదే మొత్తం సిటీ అంతా టాక్ నడుస్తుంది నీ గురించా. నా గురించా? ఎందుకు? అదే నువ్వు దగ్గితే పక్షులు, ఏడుగులు, సింహాలు, గుర్రాలు వస్తున్నాయంట, అంత బయట టాక్. పాపం వాడు ఏమైపోతాడండి అసలు? ఎలా ఇదంతా ఎవరు చెప్పారు? సోము చెప్పాడు. సోముని అడిగితే రాము చెప్పాడు. రాముని అడిగితే రాజు చెప్పాడు. రాజుని అడిగితే అలా ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ గోడ ఉంటుంది కదండి, ఆ పక్కన అమలక్కలు ఉంటారు కదా, ఈ మొగుడు అలా వెళ్ళిపోగానే ఈ బట్టలు ఆరేచ్చా, వదినా ఏ వండుతున్నావు మొదలవుద్ది కదా. వంకాయలు ఉన్నాయి, టమాటాను వంకాయ బాత్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఏదో మాట్లాడుతుంది. ఇంతలో ఈయన వచ్చి వెళ్ళాడుగా. ఏంటి అన్నయ్య గారు ఇప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏంటి అంది. ఈవిడేం చెప్పండి, గమ్ముని ఏదో ఏదో వచ్చారని చెప్పచ్చు కదా. ఏక పడిందని చెప్పింది. ఆవిడ ఊరుకుంటుంది ఏంటి ఏక? ఆవిడ ఏం చెప్పింది పక్కింటి ఆవిడకి? అన్నయ్య గారు, అదే మన పక్కింటి రాజుగారు చాలా ముఖ్య కార్యదర్శి కదా, ఆయన ఆయన అలా తుమ్మితే పక్షులు బయటకు వస్తుందని చెప్పింది. ఏమైందా? ఆవిడ పక్కింటి ఆవిడ చెప్పింది కదా. ఆవిడ ఏం చెప్పింది అంటే ఏడుగురు వస్తున్నాయని చెప్పింది. ఆ పక్కింటి ఆవిడ గుర్రాలు చెప్పింది. ఆ పక్కింటి ఆవిడ ఇంకా మొత్తం భూమండలంలో ఉన్న జీవులన్నీ ఈ నోట్లో చెప్తాయి. ఏమన్నా ధర్మం ఉందా అండి? ఏమన్నా ధర్మం ఉందా? యాడ్ చేసి చెప్తారు, బ్యాడ్ చేసి చెప్తారు. అందుకని మీకు ఈవిడితో గొడవత్తి ఈవిడితో మాట్లాడండి, ఈవిడితో గొడవత్తి ఈవిడితో మాట్లాడండి. అసలు మీరు మాట్లాడకూడదు అనుకుంటే, ఇప్పుడు నేను సెల్లో అంటే మీరు అసలు కొన్ని చదవలేరు, అలాంటి పేర్లు పెడతాను వాళ్ళకి. మీకు అర్థమైందా? మీరు ఒకసారి గొర్రె అని కొట్టండి, కొడితే సరదాగా నానా ఇంకో ఓ సరదా ఒక్క నిమిషం అసలు మీరు చదవలేరు కొన్ని, అయినప్పటికీ తెలుగులో మీకోసం నానా 5 నిమిషాలు అలర్ట్ చేయకండి. మీరు ఇప్పటిదాకా వెయిట్ చేశారు, రేపు నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు. చూడండి, కందుకూరి పాపి, కర్మని నమ్మే పాపి, మనకే పుట్టిన అనామక గోదావరి పాపి, రాజ్మ చోటు పేరు కూడా చెప్పుకోలేని ఆడపాపి, స్టోర్ట్పురం దొంగ పాపి, కర్ణాటక పాపి, 2 నాన్నలకు పుట్టిన పాపి, కర్ణాటక పాపి, ఒడిప్ పాపి, పాలడుగు పాపి, వైజాగ్ పాపి, చిల్లర పాపిస్ట్ పాపి. ఇలాంటప్పుడు చెప్పలేడు సాయిగాడు. ఖమ్మం పాపి, విశాఖపట్నం పాపి, ఎవడికి పుట్టాడో తెలియని విజయవాడ పాపి, కోయిట్ పాపి, నల్గొండ యువపాపి కూడా, వృద్ధ పాపి, చిత్తూరు పాపి, మంచి గోదావరి పాపి, హైదరాబాద్ తేడా పాపి, హెచ్వైడి నాస్తిక పాపి. ఎలాంటప్పుడు చెప్పారా? అది ఏ రాజ్కుమార్ నువ్వు అసలు ఈ నవ్వుల పూలని నాశనం చేసేస్తున్నావు. బోకు బైబిల్ పాపి, హైదరాబాద్ తేడా పాపి, గుంటూరు పాపి, మురికి పాపి, పిరికి పాపి, ఇలా బోలు పాపలు ఉన్నారు. ఎందుకు అలా పేరు పెట్టాను? వాడు సార్ నమస్తే అన్నా కూడా ఒరేయ్ అని మొదలెట్టాడు. రాత్రి కూడా అలాగే సార్ నమస్తే అని, ఎవరు నువ్వు అన్నాడు. అది రాత్రి 3ంటికి, ఆ 3ంటికాడికి 3 వచ్చింది అని ఫోన్ చేశాడు. ఎవరు నువ్వు అన్నాడు. సార్ నాకు తెలియదు సార్, మీరే ఫోన్ చేశారు చెప్పండి సార్ అన్నాను. ఎవరా నువ్వు? సార్ మీరెవరు సార్, మీ పేరేంటి సార్ అన్న.
రాధమోహన్ దాస్ అన్నాడు. సో నేను అందాం అనుకున్నాను, చచ్చిపోతానని అనలే. మా నాన్న ఇంటికి ఎప్పుడు రాలేదు అందాం, రికార్డ్ చేస్తే బాగుండేది. ఇక కొంచెం హార్ష్గా వాడు ఇంకా నన్ను ఏవో తిట్టేశాడు. నేను మళ్ళీ ఫోన్ చేశాడు. వాడి పేరు ఇంకా భయంకరంగా రిజిస్టర్ చేశాను, మీరు వాళ్ళు చూడలేరు, యూ కాంట్ రీడ్. పొద్దున్న ఆయనకి ఇచ్చా, గోడ కొట్టని ఇచ్చాడు ఆయనకి ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు. సో వాడు మళ్ళీ ఫోన్ చేస్తే వాడిని ఎట్లయినా మనిషిని చేద్దామని మీ నాన్న పేరు చెప్పగలిగితే ఫోన్ చేయన్న. వాడు చెప్పడు. ఎందుకు చెప్పడు? చెప్తే దొరుకుతాడు, దొరికితే నరుకుతాను. వాడు ఏమనుకుంటున్నాడు? బ్రిటిష్ వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ అమ్మని వాడు పుట్టాడని వాడు అనుకుంటున్నాడు. నేనేమంటా కాదురా, మీ అమ్మ మంచిది, మీ అమ్మని అసలు అలా అనుకోకు, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు అందులో ఉండదు చెప్పంటాను. వాడు ఎప్పటికీ చెప్పడు. నాన్న గురించి ఎందుకు, అమ్మ గురించి ఎందుకు అంటాడు. మనం మాట్లాడుకుందాం అంటాడు. అమ్మ నాన్న పేరు చెప్పుకోలేని నీతి లేని నీతో మాట్లాడేవిరా, నాకు జరిగే చెప్పాలి కదా, అవునా? అలా దిగజారిపోవడం కారణం ఏంటి? వాడికి మంచి చెప్పకపోవడం, మంచి నువ్వు ఇన్కల్కేట్ చేయలేదు. పిల్లలు ఇప్పుడు మేము వెళ్ళాం ఎవరింటికి నాన్న, ఆయన రాజశేఖర్ గారు ఎవరింటికి వెళ్ళాం, హరీష్ గారింటికి వెళ్ళాం, బాబు గారింటికి వెళ్ళాం. మా పిల్లలు ఏం చేస్తున్నారు? చక్కగా అది 5-10 ఏళ్ళ పిల్ల, వాడికి 7 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు కృష్ణాష్టకం అంతా చదివారు, హరియాష్టకం చదివారు. ఎలా చదివారు? నేర్పిస్తే చదివారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ఇంతమంది, నాకు ఒక్క శ్లోకం వచ్చు అన్నది చేస్తాను. ఏదో శ్లోకం, ఏదైనా పర్వాలేదు. ఉప్పు కప్పు నమ్ము నొక్క పోలికుండు పురుష అని కూడా చెప్పండి. ఒక్క శ్లోకం ఎవరికి రాదా? మీరు నూకా మీరు కాక మీరు నేను చెప్తే ఎలా సార్? మనం పిల్లలు కావాలి. మీరు నేను చెప్తే అలాగా నువ్వు ఓకే, నువ్వు ఎలాగా చెప్తావు. మీ నాన్న కుట్టి వీళ్ళు పెద్ద తలకాయలు ఎవరు చెప్పరా? ఒక్క శ్లోకం తప్పు వచ్చినా వల్ల మనం కాకపోతే వీడియో ఆపేస్తాం. మాకు నువ్వు ముఖ్యం, ఇజ్జత్ కా సవాల్. చెప్పన్నా ప్లీజ్. ఎవరే? నేనే. ఏంది పంచులే అమ్మ ఏం సార్ చెప్పున్నా చే నేను అసలు బంద్ చేయి, నీకు బంద్ చేయి. మీ పేరమ్మా? చాలు సార్, మిగిలిన ఛాన్స్ ఇద్దాం. అందుకోసం సార్, మీరు టాలెంట్ తొక్కడం కాదు, ఇది ఇంకోటి టాలెంట్ బయట తీయడం. అది చందన. నిన్న కూడా అక్కడ టాపిక్ అదే వచ్చింది. కృష్ణుడిని ఓ మంచి కీర్తనలో చందన చర్చిత నీలకలేవర పీతవసన వనమాలి. మనం సమయాన్ని ఎలా గడిపేస్తుంటామంటే ఏవో చాటింగు, ఏదో ఈటింగు, వాళ్ళతో వీళ్ళతో మీటింగు. ఏం చేస్తున్నారు? ఒప్పర్ మీటింగు అంటారు కదా ఎవరు? మన్మధుడు. అలా ఏవో ఒప్పర్ మీటింగ్ పెట్టేస్తుంటాం. సో అలాంటి మీటింగ్ కాకుండా మన మీటింగు, మన డిస్కషన్ ఎలా ఉండాలంటే రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు. ఉదాహరణకి నేను అడిగింది ఎవరైనా చెయ్యొద్దండి, చెప్పకండి ఆన్సరు. రాముడి యొక్క ధనుస్సు పేరు నాకు తెలుసు చేయొద్దండి. అన్నా నువ్వు తోపు చెప్పు. మీరు వద్దు సార్, మనం వద్దు. మన వీళ్ళెవ్వరు లేకపోతే మన ఇద్దరం. ఈయన మనసులో అర్జునుడు ఆక్యుపై చేసాడు కాదనా? పోనీ పర్లే నన్ను తల్లి నువ్వు చెప్పు. ఎవరు చెప్పారా అసలు? ఎవరన్నా రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. క్షమించాలి. రాముడు విరిచిన ధనస్సు వేరు, రాముడు ధనుస్సు వేరు. రాముడు విరిచాడు. అన్నా నువ్వు ఉండాలన్నా. దండాలయ్యా ఉండాలయ్యా దేవ. నువ్వు చెప్పవా? నువ్వు కూడా ఇందులో పార్టిసిపెంట్వా? కెమెరామ్యాన్ బీలెక్కే కెమెరామ్యాన్. అది అంటే నువ్వు ఇందులో దూరితే ఎలాగే నువ్వు? నాన్న కాదు ఇంతమంది చెప్పరా? పరువు పోద్దండి. ఆంధ్ర తెలంగాణ ఇజ్జత్గా సవాల్. తెలుగువాడి ఇజ్జత్ సవాల్ అండి ఇది. ఎవరు చెప్పారు? గూగుల్ తల్లేనా? ఏదో తల్లి మనకు ఆ పనిలో వెళ్ళి కొట్టండి సాయిగాడికి మళ్ళీ
కోదండరముడంటే కొమ్మలాల వాడు. ఎంత బాగుంటుందండి. అందుకని మీరంతా మంచి తల్లులు. ఒక్క మంచి కథ చెప్పే ముందు మీరందరూ ఒక్క కీర్తన చేసేసి, ఎందుకంటే 2 ఆడపిల్లలు 10 మంది మగవేదవాళ్ళు, ఎవరు పాడితే బాగుంటుంది? ఖచ్చితంగా జోక్ కాదు. నేను ఈ కీర్తన అలా నేర్పాను. అందులో పిల్ల డాక్టర్ అయిపోయింది, ఎప్పుడో నేర్పాను. ఈ కీర్తన వాళ్ళు పాడతారు, మీరు ఇప్పుడు పాడాలి చక్కగా. అమ్మ చక్కగా చెప్పండి. నేను చెయ్యాల అన్నప్పుడు మీరు అదొకటి మీరు చెప్పండి, ఓకేనా? శోభానే 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 శోభానే. అంటే ఈ పిల్ల శ్లోకం చెప్తుందండి, మనం స్కిప్ చేసాం. అన్యాయం జరగకూడదు, వాళ్ళ ఇంటికి వచ్చారా, ఇది మనం అదా చెప్పే. మరి అన్యాయం దాని టాలెంట్ తొక్కేయడమేగా, దుర్మార్గం కదా. నాకు అసలు ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. ఆమె చెప్పు తల్లి, మనం పాడేసుకుని వెళ్ళిపోదాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీతే సురపూజితే శక్రచక్ర గజాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఎవరు నేర్పారు? అమ్మ. అట్లా అమ్మకి గట్టిగా. అంటే పిల్లలు, ఆడపిల్లలు బ్యాడ్ గర్ల్స్ అనొచ్చా? వాళ్ళు బ్యాడ్ గర్ల్స్ ఎవరు చేస్తున్నారు? నేర్పితే నేర్చుకుందా లేదా? అయినా బంగారు తల్లే కదా. అరే చప్పట్లు కొట్టండి. అవును, అది బంగారు తల్లి కాబట్టి మనం డిస్టర్బ్ చేయకుండా చక్కగా బారిపితో ఆడుకుంటుంది కదా బంగారు తల్లి. నీ పేరురా? చార్వి. గివ్ ద బిగ్ హ్యాండ్. ఎందుకు చెప్పండి? అది కూడా లొల్లి పెట్టిన బంగారు తల్లి నాన్న. సో కాబట్టి ముదితల్ నేర్పగ రాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్. నేర్పితే అప్పుడు అక్కడ ఓ 10 ఏళ్ళ పిల్ల నేర్చుకుంది, వాళ్ళ తమ్ముడు నేర్చుకున్నాడు, ఇక్కడ ఈ పిల్ల నేర్చుకుంది. అందుకని మన ఆడపిల్లలు చెడ్డ పిల్లలు కాదమ్మా. నువ్వేమీ నేర్పట్లేదు కాబట్టి అది రీల్స్లోకి వెళ్ళి సాంగ్లు అవి పాడుతుంది. అదుపు లేకుండా పొదుపుగా బట్టలు వేసుకుని 10 ఏళ్ళకే మొమైత్కంలో ఫీల్ అయిపోతుంటుంది. ఇది ఎవరు ఇచ్చారా బట్టలు? ఎవరు తీసారా సెల్ ఫోన్ దానికి? మా పిల్లకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, తర్వాత న్యూస్ కూడా వస్తుంది. వ్యూస్ తర్వాత దీన్ని ఎత్తుకెళ్ళిపోయారండి. కాబట్టి పిల్లల్ని బాగా పెంచండి, పిల్లల్ని చక్కగా పెంచండి, వాళ్ళకి విలువలు తెలిసేలా పెంచండి. ఈ శరీరం అశాశ్వతం చెప్పండి. చెప్పండి అందరూ. యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. చెప్పండి. ఇప్పుడు ఐరా ఇంత ఉంది, ఇప్పుడు 3, 2, 1.5 ఎంత? 2 కంప్లీట్ అంతే. 2.5. 20 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటుందా? కాలంలో శరీరం పెరుగుతుంది, మనస్సు పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి. అది నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తావు? కత్తిచ్చాం మీకు, కత్తిస్తే ఏం చేస్తారు? పండ్లు కోస్తారు, కూరగాయలు కోస్తారు. దొంగడికిస్తే పీకలు కోస్తాడు. కత్తిదా తప్పు కాదుగా. నీకు తెలియాలి, నీకు తెలియాలి. వాడు ఎవడో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాడు, వాడికి 3 మొక్కలే ఎక్కినాయి. ఏంటిది? ఎస్, నో, ఆల్ రైట్. ఇంగ్లీష్ వచ్చింది అనుకున్నాడు. అలా అనుకుని వాడు సిటీలోకి వెళ్ళాడు. సిటీకి వెళ్తే వాడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ దగ్గర ఈయన నిలబడ్డాడు. అందరూ వెళ్ళిపోయినా ఈయన నిలబడ్డాడు. పోలీసులు వచ్చి ఈయన తీసిపోయారు. జడ్జి గారు అడిగారు, ఎరా ఈ మర్డర్ చేసావు? ఆయన పాపం ఓల్డ్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్లో అడిగాడు. ఈడు పండిట్ అని అందరికీ తెలియాలని ఈ మర్డర్ చేసావంటే ఏం చెప్పాలి? చేయలేదే బాబో బాబోయ్ అనాలి. అనలే, ఎస్ అన్నాడు. అంటే వీడికి ఇంగ్లీష్ వచ్చానే ఆ ఊళ్ళో ఆ కోర్టులో అనుకోవాలని. ఎరా మర్డర్ నువ్వు ఒకటే చేసావా? నీతో ఎవరన్నా ఉన్నారా అన్నాడు. నో. ఆయన పాప ఆయన లోకల్ లాంగ్వేజ్లో అడిగాడు. ఈడు ఇంగ్లీష్ నాకు వచ్చు అని చెప్పడానికి ఎస్ నో చెప్పాడు. మరి నౌ వీఆర్ గోయింగ్ టు హ్యాంగ్ యూ అన్నారు. ఆల్ రైట్. ఎందుకు వచ్చింది ఇది? ఏం నేర్చుకున్నా? చచ్చిపోడాక కాదు నాన్న. నన్ను ఒక్క 2 నిమిషాలు అల్లరి చేయకండి నన్ను ప్లీజ్. ఇది పాడేసుకుందాం నాన్న. శోభానే 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 శోభానే
చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కోమలాంగి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి కొలది మీరా చూడి కుడుతనాంచారి శోభానే శోభానే అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు దానె వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెరె వయస్సు కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనాంచారి కొమెరె వయస్సు చూడి కుడుతనాంచారి శోభానే పీకే రెడ్ అయిపోయింది పీకేది వన్స్ మోర్ శోభా చూడరమ్మ సతులారా శోభాన బాడరమ్మ కూడున్నది
కూడున్నది పతి చూడి కుడుతనంచాలి పతి చూడు కుడుతనాంచారి పతి చూడి కుడుతనంచాలి పతి చూడు కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ పద్మావతి భగవానికి జై. బాగా పాడారండి. మీకు మీరు ఒకసారి చెప్పలు కొట్టుకుంది ఎంత చక్కగా పాడారు. అసలు ఏదో తిరుమలలో నారనీరాజంలో ఉన్నట్టు చక్కగా పాడారు. రాత్రి 11 అయినా కూడా మీరు రేపు వర్కింగ్ డే ఇవాళ వర్కింగ్ డే అయినా కూడా మీ త్యాగానికి మీరే చెప్పలు. మరి నేను ఒక్కటి చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాను. నాకు రేపు జర్నీ పెద్ద జర్నీ కదా, 14 hours. చక్కగా అదేమిటంటే ఒక అంటే ఇది మన జీవితంలో జరుగుతుంటాయి. అందుకని ఇది ఒక్కటి చెప్పేస్తే నా ఆస్ట్రేలియా ట్రిప్లో చెప్పలేదనే బెంగ లేకుండా మీరు కొంచెం ఓపిక పట్టండి. 5-10 నిమిషాలు కంప్లీట్ ప్లీజ్. ఒకడు ఇంటి బయట కూర్చున్నాడు. వాడు కుష్టి ఉంది. ఆ భార్య గొప్ప భార్య. ఇప్పుడైతే ప్యాక్ చేసి డ్రమ్లో పెట్టేద్దాం, వేరే అని ముందు తీసుకెళ్ళి ముందు దగ్గర పంపించారు. ఆవిడ మరి పతివ్రత. ఆవిడ పేరు సుమతి, మంచి మతి. వీడు తిన్నాక ఆ ప్లేట్లు తినేది. వీడు ఖాళీ కూర్చుని ఏంటది ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ ఏంటి అదే కదండి. ఖాళీ పడి దేయాల కొంప కదా. ఈ దేయాల కొంపకి వీడు శాలి కొంపకి వెళ్ళాలని మైండ్ డల్గా పెట్టుకున్నాడు. మీకు తెలుగు బాగా వచ్చిన రిసీవ్ చేసుకుంటారు. వీడు డల్గా ఉన్నాడు. ఏమన్నా డల్గా ఉన్నారంటే ఇందాక ఆవిడ వెళ్ళింది చిల్లుగాను అన్నాడు. ఎవరు ఆవిడంటే ఆ ఊళ్ళో వేసారు. సో మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి చంపేయాలండి. ఆవిడ ఆ వేసి ఇంటికి వెళ్ళి ఆవిడ పడుకున్నాక ముగ్గులే వేసేది. ఈ వేసేమో పొద్దున్న చూస్తే ముగ్గులు ఉండేవి. లోపల పెగ్గులు రగ్గులు ఇంటి ముందు ముగ్గులు ఎందుకుంటే వేసింది ముందు ఎవరు ముగ్గులు వేస్తున్నారని ఇప్పుడు భయపడి కస్టమర్లను ఆపేసి కాపలా కాసింది. ఇప్పుడు వచ్చి ముగ్గులు వేస్తాను. అసలే పాప ఇష్టపడుతూ ఇవిడ ముగ్గులు వేస్తే నాకున్న ఏదైనా పుణ్యం ఉంటే పోతుంది అని వీడు కంగారు పడిపోయాడు. ఇవి వేసాను. కంగారు పెడితే నేను ఇది ఆపాలంటే ఇలా మా ఆయన్ని పంపిస్తానన్న. ఆడు కుష్ఠుడు. సరే ఈవిడ ముందు ఈవిడ ఆపాలంటే ఆడు రావాలని చెప్పి తీసుకురమ్మంది. వాడు వచ్చాడు. ఆ బుట్టలో తీసుకొచ్చింది. బుట్టలో మళ్ళీ తీసుకెళ్తుంది. అయిపోయిన తర్వాత తీసుకెళ్తుంటే బుట్టలో అంటే నెత్తి మీద కదండి తీసుకెళ్ళేది. ఒక బాగా విన్నాను, కర్మ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పడానికి. ఎవరిని స్పేర్ చేయడు. తీసుకెళ్తుంటే మనకి రాజమండ్రి దగ్గర మన్నపేట ఉంది కదా, ఆ పేరు రావడానికి కారణం ఈ స్టోరీ. మాండవి ముని ఆయన. ఒక రాజుగారు మాండవ్యుడు అనేటువంటి మునిగారికి ఒక శిక్ష వేశారు. ఏంటి ఆ శిక్ష? సుబ్రహ్మణ్య స్వామి చేతిలో బల్లెం ఉంటుందా, బల్లెం మీద కూర్చోబెట్టారు ఈయన ముని, ఈ ఋషి గారు. ఎందుకు కూర్చోబెట్టారు? దొంగలు ఎవరో దొంగతనం చేసి ఆ డబ్బులు ఆ మూటలో పట్టుకుని వాళ్ళ ఇంట్లో ఈ ఋషి గారి ఆశ్రమంలో వెనకాల దాక్కున్నారు. ఈ బొట్లు వచ్చారు. ఈయన ధ్యానంలో ఉన్నాడు, మౌనంలో ఉన్నాడు. వాళ్ళేమో వెనకాల ఉన్నారు. అయితే ఇదేమి లీడరు అని ఈయన కూడా పట్టుకొచ్చారు. అక్కడ ఉండేవాడేమో ఈ జడ్జి వేసేయండి అన్నాడు. ఏమేయమన్నాడు? శిక్ష. లీడర్ కదా, అందుకని దాని మీద కూర్చోబెట్టాడు. దాని మీద కూర్చోబెడితే ఏమవుతుంది? శరీరం బరువుకి కింద దిగిపోతుంటే లోపల అలా కట్ అయిపోతుంటే అన్బేరబుల్ పెయిన్ కదా. ఆ టైంలో బుట్టలో ఇతను తీసుకెళ్తుంటే ఇది కాదు. ఎలా ఉంటుందండి అసలు? అది గుచ్చుకోకుండా గుచ్చుకుని అలా అంత పరిస్థితిలో ఉంటే ఇది కాల్ తెలియదు. అది విలవెల్లాడిపోయి ఆయన మండిపోయి ఎవరైతే నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేశాడో ఆడు రేపు సూర్యుని చూడడం అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? మీరు ఎంత ఇంకా ట్విస్ట్ అవ్వలేదు. ఈవిడంతా అయితే సూర్యుడు రాడంత. ఇది ట్విస్ట్. ఆయన శాపం కాదు, తెలుసు కదా. 3 రోజులు సూర్యుడు రాలేదు. ఈవిడ ఏముంది? సూర్యుడు వస్తే ఈడు పోతాడు మౌడు, అందుకని సూర్యుడు రాడంత. సూర్యుడు రాకపోతే పనులు ఎలా అవుతాయి? ఇంకా మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి అమ్మ నువ్వు అలా చేయకు, వాతావరణం పాడైపోతే నువ్వు దాన్ని ఉపసంహరించు, వాడు పోతాడు, నేను మళ్ళీ అమృతం చదువుతాను, డోంట్ వరీ అని చెప్పి ఆవిడ శాపాన్ని నిర్మూలించి సూర్యుడు వచ్చిన తర్వాత వాడు పోయాక అమృతం చల్లి వాడిని తీసుకొచ్చారు. ఆవిడ పేరు సతీ సుమతి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలోకి వెళ్దాం. ఈయనకి ఎందుకు ఇట్లా అయింది? ఆ బల్యం మీద కూర్చోబెట్టారంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక ఏమైనా నాకు అలాంటి శిక్ష వేస్తావా నువ్వు, ఎందుకు వేసావు అన్నాడు.
ఖుషి కదా, ఖుషిగా అడిగేశాడు. ఆయన మండిపోయి ఉన్నాడు. అంటే ఇప్పుడు అన్నాడు, చిన్నప్పుడు నువ్వేం చేసావు ఒకసారి వీడియో చూడాలి. మరి వీడియోలు అన్నీ తెస్తారుగా, చిత్రగుప్తులు అంటే తెలుసా మీకు? చిత్రంగా చూసి గొప్పంగా రాస్తాడు. జోక్ కాదు, భగవంతుడే లోపల ఉంటాడుగా, ఎవడు చూడలేదండి, లోపల లేడా? లోకం చూడవచ్చు, లోపల చూడకుండా ఉంటాడు దేవుడు. సో మొత్తానికి ఎందుకు వేసావు సెక్షన్ ఆ వీడియో ప్రకారంగా ఏంటంటే, వీడియోలో ఏముందంటే ఈయన స్కూల్ ఏజ్లో ఈ తూనీగలు తెచ్చి ముళ్ళు ఒకటి దాన్ని గుచ్చి దాని వెనకాల దాన్ని తాడేసి తూనీగా సాగులు పాడి అయిపోయింది. ప్లీజ్ సార్ కంక్లూడ్ చేసి మీరు జోష్లో ఉంది కదా. సో ఈ తూనీగలు నువ్వు వీడియో చూసావుగా, క్లిప్పింగ్ ఇలా మరి గుచ్చావు, అందుకని నీకు అక్కడ గుచ్చబడింది అని చెప్పాడు. ఈయన అన్నాడు, చిన్నప్పుడు చెప్తే నువ్వు ఇలాంటి శిక్షలు వేస్తావా, ఇవి బెకమే సోదరా అని చెప్పించాడు. ఎవరిని? యముడిని. అది వాళ్ళ పవర్. దట్ట యముడు బెకమే విధుడా. అదేదా, అందుకే ఎప్పుడైనా ధృతరాష్ట్రుడు మైండ్ దొబ్బినప్పుడల్లా ఈయన పిలిచి ఈ టైంలో, ఇదే టైం దొంగల టైం, ఈ టైంలోనే ఆయనతో చెప్పించుకుంటూ ఉంటాడు. ఆయన ఫాలో అవ్వడు, మేము వినేసి చప్పటి వెళ్ళిపోతాడు. అసలు గుడ్డోడు దుర్యోధనుడు కాదు, ఈ దొంగ సపోర్ట్ వెనకాల ఉంటేనే కదా వాడు అలా తయారాడు. సరే, అది కథ వేరే. సో మొత్తానికి అప్పుడు ఆయన శాపం పెట్టాడు ఎవరికి? యముడికి. అప్పుడు తల్లిదండ్రులకు వరం ఇచ్చాడు. ఏమిటి? పిల్లలు 5 ఏళ్ళలోపు చేసినటువంటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్పాన్ కాదు, సో మర్చిపోయాను. సో ఈ 10 ఏళ్ళు 5 ఏళ్ళలోపు చేసినటువంటి పాపాలన్నీ వాళ్ళు అదంతా తల్లిదండ్రులకే వస్తుంది. ఇప్పుడు రీల్స్లో బాలమొమైట్కాలు తయారు చేసే వాళ్ళందరికీ పాపాలు అంటారు. సోలదండ అపరిచితుడు. కాబట్టి మనం రియల్గా జీవిద్దాం, రీల్స్లో కాకుండా చిన్న జీవితం ఆనందంగా జీవించండి. ఇలా పాడుకోండి, ఆడుకోండి. మీ లోపల మీరు ఆనందం పొందడానికి కావాల్సిన భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎన్నో 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 మనకి ఇచ్చారు. చక్కగా మీరు చదవలేకపోతే లెక్చర్ పెట్టుకుని వంట చేస్తూ భాగవతం ఒక స్కందం వినేయండి, లేదా భగవద్గీతలో ఒక అధ్యాయం వినండి. పొద్దున్న లేచిన వెంటనే గుడ్డోడిలాగా ఎందుకో తెలుసుగా, లేవడమే గుడ్డోడి. రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్. ప్లీజ్ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చిన్న లైఫ్, మనం అంతా ఆనందంగా జీవించడం మన హక్కు. కాబట్టి ఆనందం బయట ఉందని అనుకోకండి, ఆనందం లోపలే ఉంది. మీరు చక్కగా చెప్పండి చేతి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. ఈ మంత్రం ఏం డబ్బులు ఏం ఖర్చు ఏమవ్వో, నోరు తిరగంది ఏం కాదు, పెద్ద డిఫికల్టీ ఏం లేదు. చిన్న బిడ్డ ఐరైనా సైరైనా వెయ్యమని చెప్పారు. ఏం బెంగలేదు ఎవ్వరు చిన్న పిల్లలు. మా పెద్ద సవాలు అంటారు ప్రభుపాద గారు, ఈవెన్ డాగ్ కెన్ చాంట్ అని ఎవరైనా చెప్పచ్చు, అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం జపం చేయండి. మీరు కావాలంటే మనసు లేపన కూడా చేయండి, మీకు మూడు లేపన చేయండి, మీ భక్తి లేపన చేయండి. చేస్తే ఏమవుతుంది? మీరు అటు తిరిగి ఉన్నారండి, మీ మీద పాలు పోసారు, జిడ్డ వద్దా అవుదా, స్కిడ్ అవుద్దా అవుదా, అవునే కదా కదా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, పని చేద్దా లేదా? అలా ఈ మంత్రం పనిచేస్తుంది. అందుకని మీరు పొద్దున్న లేచి ఒక మాల తీసుకుని, మాల లేదనుకోండి చక్కగా చేతుల్లో పెట్టుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. నష్టం ఏంటండి? 10 నిమిషాలు అలా చేయండి. ఈ మానవ జన్మ వచ్చింది, నాలుగు ఉంది, మనమే చేయగలవా, ఒక్కరు చేయగలవా, పిల్లలు చేయగలవా అని మంత్రం చేయండి. ఓ క్లాస్ సెలలో పెట్టేసుకోండి. చక్కగా శ్రీభాష్యం అని కొట్టండి. అపలాచార్యులు వారు ఏదో మనవరానికి తాతగారు చెప్పినంత బాగా చెప్తారు. అలా వింటూ వంట చేయండి. ఆ వంట ఏమైంది? పవిత్రమైపోతుంది, పవిత్రమైపోతుంది. మీరు ఇంకే పని చేసినా వింటూ చేయండి. అది మానేసి చెప్పొద్దునా కాదు టాటా కనిష్క, ఎందుకు కనిష్క వస్తే కనిష్క వస్తే అందుకే టైం వేస్ట్ చేయకండి. కాలం తక్కువ ఉంటుంది, మనం ఎప్పుడు దాకా ఉంటామో తెలియదు. సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం. భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుధ్యాన్ని చక్కగా గడుపుదాం.
సో ఫస్ట్లో చెప్పారుగా నీ పాదకమల సేవి నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత ఆపార భూత దైవం, అందరి పట్ల దయ కలిగి ఉండండి. ఇప్పుడు ఇందాక డిస్టర్బెన్స్ వచ్చింది, పిల్లలు అలరే అంటే ఎలాగండి, పిల్లలు అలరి చేస్తారు, పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. నువ్వు వచ్చిందే లేటు, మళ్ళీ గ్రేటు అంటే మూసేస్తారు గేటు, అర్థమైందా? అందుకని కంపాషనేట్, నువ్వు కంపాషన్ కలిగి ఉండాలి. నీకు బీపీ రాకూడదంటే దయ చూపించు. ప్రపంచంలో అన్ని సమస్యలు పోతాయండి జస్ట్ అటువైపు ఆలోచిస్తే. జస్ట్ అటువైపు ఆలోచించు, నువ్వు అటువైపు ఆలోచించు అంతే, ఇంకా అన్ని సమస్యలు పోతాయి. ఆవిడ అక్కడ పిల్లోడిని పెట్టి కుందేలు కాపలా పెట్టింది. మాకు చిన్నప్పుడు 5లో వచ్చింది హిందీ పాట. పిల్లోడిని కాపలా పెట్టి పిల్లోడికి ముంగీసిన కాపలా పెట్టింది. ఈవిడ బిందెతో ఇతర బిందెతో నీళ్ళు తీసుకొచ్చే టైంకి ఆ ముంగీస బ్లడ్తో గుమ్మ దగ్గర ఉంది. అంతే, తల్లి బీపీ వచ్చింది అంతే. నష్టపదానా నా బిడ్డను చంపేశామని ఆ బిందె నీళ్ళ బిందె వేసి చచ్చిపోయింది. లోపల ఏంటి సినిమా బాగుంది, మొక్కలు అయిపోయి ఉంది. పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ముంగేసిని తీసుకుని ఓ అని కొత్తదా. అందుకని ఒక్కసారి అటు ఆలోచించాలి. ఏదైనా సరే మీరు సినిమాల నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు కదా. ఆనందమో సంతోషమో దుఃఖమో కష్టమో ఒక్క 10 అంకెలు లెక్క పెట్టుకుందాం అని ఒక నియమం పెట్టుకుంటాడు. ఎవరు? ఎన్ఐ కాలం 94లో బ్యాంక్ చూశారు. నేను చెప్పలేదా మీరు? పేరు గుంటూరులో జనా థియేటర్ ఏదో థియేటర్, అందులో గుంటూరులో కదా కాదు సార్. ఎన్ఐ కాదలన్ అన్న, కాదలన్ తెలుగులో ఏంటి? ప్రేమికుడు అండి. వాళ్ళిద్దరు కలిసే ముందు చాలా గ్యాప్ లో కలుస్తారు. కలిసి వాళ్ళు నియమం పెట్టుకున్నారు కదా, 1 2 3 4 5 6 7 గోళ్ళు దొరికేస్తుంది. నాకు ఇప్పుడు గొర్రె అయిపోయింది వేరే కదా. 9 10 అని కలుచు. గొర్రె మీన్స్ క్రిస్టియన్ అలా ఉండాలా అంటే కొట్టనే అది మానేసేసి. వెరీ గుడ్, వెరీ హ్యాపీ సార్, యువర్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీకు చాలా అన్యాయం జరిగింది. సో మరోసారి ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఇన్ టైంలో చేస్తామని రాజ్ కుమార్, రాజ్ షేను, రాజు వేమల తరఫున మాటిస్తున్నాను. వీళ్ళు చాలా ప్లాన్లు చేశారు, చాలా ఫోన్లు చేశారు, మీకు మాత్రం అన్యాయం చేశారు. సో మీరు గ్రేటు. సో మీకు అయింది లేటు, అక్కడ వెయిట్ చేయండి మీ ప్లేటు, ఇంకా తిడతారు మీ షేటు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంత్రం చెప్పేసి సార్ మీరే చెప్తారు చెప్పేసి. తిరుమల తిరుపతి దేవస్థానం నేను గత 30 ఏళ్ళుగా ఇక్కడనే ఉన్నాను. అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సార్ సార్ ఈ ఒక్క మంత్రం చెప్పి మీరు చెప్పేద్దరు, ఎందుకంటే ఇది కంక్లూషన్ అయిపోతుంది. నమస్కారం. నారాయణ 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 నారాయణ. చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడు మీద నవ్వు వస్తుంది. చూడండి కావాలి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా నాలికే చేదా, ఓపికే లేదా ఓపికే లేదా, ఒంటికే బరువా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొట్టి చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద 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 గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద 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 గోవింద, సంకటహరణ గోవింద, సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గోవిందుడు. అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా? అచ్యుతుడు. రాముడు కావాలా రోగం కావాలా? రాముడు. నారాయణ కావాలా నరకం కావాలా? నారాయణ. కృష్ణుడు కావాలా కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను తెలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద వరద గోవింద, గోవింద ఆస్ట్రేలియా వరద గోవింద, గోవింద గోవింద గోవింద.
చాలా సంతోషం తల్లి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, తీసుకోండి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. సార్ 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 నోకర్ గారు మీరు కేకలు ఒక్క నిమిషం. ఎవరు? ఫస్ట్ ఏంటంటే, అది ఏమైందండి ఇక్కడ నాన్న ఈ లోపల తింటూ వంటనా తిన్నారు. గోవిందా గోవిందా. మీరు దీన్ని కూడా ఒకటి రండి ఇద్దరు. శ్రేయకాంతాయ కళ్యాణ ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపనిర్మదాచార్య పురోగమి సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. శ్రీ పద్మావతి బాలాజీ దివ్య అనుగ్రహ ప్రాప్తిస్తు భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిస్తు. ఏమిటి ఇప్పుడు మీ పిల్ల అడిగింది మ్యాంగోసా? ఏమిటి సార్